అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం యూజువల్గా ఎగ్స్తో ఏదైనా కూర కానీ ఏదైనా ఆమ్లెట్ అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాము. అయితే నేను ఇదివరకు ఎగ్స్తో చాలా రెసిపీస్ చేశాను. వాటి లింక్స్ కొన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవాళ మట్టుకు ఒక స్పెషల్ స్టార్టర్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్. సో ఇది మామూలు స్టార్టర్స్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. సో రండి ఈ స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక వెడల్పాంటి ప్యాన్లో ముందుగా 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ అంత తరిగిన అల్లం వేయాలి. వీటితో పాటు 2-3 ఎండు మిరపకాయలు సగానికి కట్ చేసి వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కారంగా కావాలంటే ఎక్స్ట్రా మిరపకాయల్ని వేయచ్చు. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన కొన్ని ఉల్లికాడ గడ్డలు, చిన్నగా తరిగిన 1 క్యాప్సికమ్, తరిగిన ఉల్లికాడల్ని వేసి వేయించాలి. వీటిని కనీసం 3 నుంచి 5 నిమిషాల వరకు వేస్తే ఎండుమిరపకాయలు ఫ్లేవర్ బాగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టొమాటో కెచప్ వేసి బాగా కలపాలి. నేను ఈ రెసిపీ కోసం 4 ఎగ్స్ని ఉడికించి ఇలా పెద్ద స్లైసెస్గా కట్ చేసి ఉంచాను. వీటన్నిటిని కార్న్ఫ్లవర్తో కోట్ చేయాలి. ఇలా కోట్ చేసిన ఎగ్స్ని నేను ప్యాన్లో వేస్తున్నాను. ఎగ్స్ని ఇలా దూరంగా పెట్టి జాగ్రత్తగా మిక్స్ చేయాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కుక్ చేస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇవి లైట్గా ఫ్రై అయ్యాయి. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. చివరిగా దీనిలో 1-2 టీ స్పూన్ల తేనె వేసి పొయ్యి కట్టేయాలి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతే, స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ తయారైనట్టే. దీన్ని మీరు ఉన్నపలంగా స్నాక్స్ లాగా లేదంటే స్టార్టర్స్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ ఎంత కొత్త వెరైటీయో. దీంట్లో ఈ పేరులో ఉన్నట్టే కొంచెం కారంగా ఉంటుంది, అలాగే మధ్య మధ్యలో కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది. సో ఎగ్స్తో ఏదైనా కొత్తగా వెరైటీ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.